హాయ్, హలో, వణక్కం, నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ పవర్స్. మధ్యాహ్నం చూసే ఉంటాడు ఆ పోస్ట్. ఆ ఒక్కడు ఎవరండి ఒక్కడు? ఎవరికి కావాలండి ఒక్కడు? మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు ఎవరితోనో తిరుగుతూ ఉంటాను, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం, ఎవరితోనో స్నేహం చేస్తూ ఉంటాం. చివరికి ఆ ఒక్కడు మిగిలేదు ఎవరు మనకి? ఆ ఒక్కడు మీకు దొరికాడా? మనతో పాటు ఉండేవాడు ఉన్నాడా? ఉంటే ఎలాంటి వాడు ఉన్నాడు? సరే, పుట్టిన దగ్గర నుంచి చూసుకున్నాం. మనం పుట్టినప్పుడు అమ్మే మనకంతి. కొంచెం పెద్ద అయితే స్కూల్కి వెళ్ళే టైంలో అవంతా అంటే నాన్న ఉంటాడు మనకి. స్కూల్కి వెళ్ళాం, అక్కడ ఫ్రెండ్స్ ఏర్పడతారు. అక్కడ 1, 2, 3 క్లాసులు సగం తెలిసి సగం తెలియక అది మాట్లాడుతున్నాం, ఇది మాట్లాడుకుంటూ టీచర్లు చెప్పేది వింటాం, సగం మనం అల్లరి చేస్తుంటాం, ఏమీ తెలియదు. పోనీ 5 నుంచి 6 వరకు కొంచెం 5 నుంచి 6 వరకు కొంచెం ఊహ వస్తుంది. ఎవరు ఏంటని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాం. 8, 9 తారీఖులు 8, 9, 10 తరగతులు వచ్చేసరికి ఇక మనమే సెలెక్ట్ చేసుకుంటాం. వీడే అంతా మనకి అనుకుంటాం. కానీ అదొక స్టేజ్ వరకే అని తెలుస్తుంది. పోనీ ఇది అయిపోయింది కదా, ఇంటర్మీడియట్లోకి వెళ్తాం. మనం మనం అంటే ఏంటి, మనమే గ్రేట్, మన తర్వాత ఎవరైనా మనమే ఎవరికన్నా అనుకుంటాం. కానీ అది అనుకున్నది కూడా కొన్ని రోజులే ఉంటుంది. పోనీ డిగ్రీలోకి వెళ్తాం. ఇంకెక్కడి నుంచి మనం జాబుల కోసం డిగ్రీలు అయిపోయిన తర్వాత జాబులు అనుకుంటే ఉద్యోగాలు చూస్తాం. ఉద్యోగాలు చూసుకుంటే అబ్బా మనకున్నాళ్ళే, మనకు సపోర్ట్ ఉన్నాళ్ళే, అది ఇది అనుకుంటాం. కానీ అది ఎంతవరకు? ఉద్యోగం చేసినంత కాలమే. మరి ఎవరున్నారని? పోనీ ఇంట్లో అంటావా? ఇంట్లో నీ ఫ్యామిలీ వాళ్ళందరూ ఎప్పుడు నీకు తోడుంటారు. కానీ ఇంకా ఎవరో ఒకడు కావాలంటున్నావు ఏంటి? ఎవరా ఒక్కడు? ఎవడండి బాబు ఈ ఒక్కడు? నేనే ఉందండి, నేను కాదు. పోనీ మీరా? అంటే మీరే ఒక మీలాంటి వారే. అంటే మీలాంటి వారంటే ఎలాంటి వారు? అంటే నీతో పాటు చివరి వరకు ఎవరు ఉంటారండి? ఎవరు ఉండరుగా. నువ్వు ఒక్కడే పోతావు. కానీ ఇంకా ఒక్కడు కావాలి. ఎలాంటి వాడు కావాలండి బాబు? ఇప్పుడు ఉన్నారు కదా, డబ్బుతోనే తిరుగుతోంది. డబ్బు ఉంటేనే ఫ్రెండ్. కానీ కొందరు అంటారు ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అంటూ, ఎయిర్టెల్ చెప్పినట్టు. అవసరానికే ఫ్రెండ్. వాడు కరెక్ట్గా చెప్పాడు. అవసరానికే ఫ్రెండ్. మిగతా అప్పుడు నీ పక్కన కూడా చూడడు. నీ అవసరం ఏమైతే నువ్వు పో, నీ అబ్బా పో అంటాడు. అంతేగా. పోనీ ఉద్యోగరీత్యా చాలా నాటకాలు ఆడేవాళ్ళు ఉంటారు. నీ ముందో మాట్లాడి నీ వెనకాల మాట మాట్లాడుతూ ఉంటారు. నాటకాలు ఆడేవాళ్ళని చాలా చూసే ఉంటారు. ఖచ్చితంగా నీకంటూ ఒకడు ఉండాలి. అంటే ఎలాంటి వాడై ఉండాలి? నీ వెల్ విషర్ అంటావా? ఎస్, నీ వెల్ విషరే ఒక రకంగా వాడు. ఇలాంటి ఇప్పుడు ఆ వెల్ విషర్ అలాంటి వాడు ఉంటాడు. వాడిని నువ్వు డబ్బుతో కొనలేవు. నువ్వు బంగారం ఇచ్చి కొనలేవు. వాడు నీకు వెల్ విషర్ ఎట్లా అవుతాడు సార్? నిన్నుగా అర్థం చేసుకొని వాడు దొరకాలి. అంటే నా భార్య ఉంది కదా అంట. నిన్నుగా అర్థం చేసుకుని భార్య ఎంతవరకు ఉంటుంది. కానీ ఒకసారి భార్యతో పోట్లాడతావు, ఇంట్లో వాళ్ళతోనే పోట్లాడతావు, అన్న తమ్ముళ్ళ మధ్య పోట్లాటలు ఉంటాయి. ఎన్ని పోట్లాటలు ఉన్నా నువ్వు బయటికి వెళ్తే మళ్ళీ ఏదో ఒకటి లోపంగా ఫీల్ అవుతావు. నేను చెప్పేదండి, నువ్వు పుట్టిన దగ్గర నుంచి నువ్వు చనిపోయే వరకు నీకంటూ ఒకడు ఉన్నాడంటే నువ్వు ఏం చెప్పినా చక్కగా విని దానికి ఇట్లా కాదురా బాయ్ అని చెప్పేవాడు ఉండాలి. కానీ ఒకనొక స్టేజ్లో కొంతవరకే చెప్తారు. అలా తల్లిదండ్రులైనా ఎవరైనా నీకంటూ ఒకడు ఉండాలి చివరి వరకు. నీ చెప్పిన నువ్వు పెద్దతనానికి వెళ్ళిపోతావు. అప్పుడు ఎవరుంటారు? నిన్ను పట్టించుకుని నాదుడే ఉండడు. ఎవడో పట్టించుకోడు నిన్ను. ఆ పెద్దవాళ్ళే ఆ మూల పడేస్తే అయిపోయిన వాడు ఆ రూములో పడేయండి, అయిపోయింది వాటితో సంగతి అంటారు. కానీ అప్పటికి నీకు బాగా లోన్లీనెస్ ఉంటుందా? ఆ లోన్లీనెస్ పోవటానికే కావాలి. నీకంటూ ఒకడు ఉండాలి, ఆ లోన్లీనెస్ పోగొట్టేవాడు. నువ్వు ఏం చెప్పినా వినగలిగి ఓపికగా వినబడగలిగేవాడు కావచ్చు. అది మీరే అవ్వచ్చు. నాకు మీరే అవ్వచ్చు, నేను మీకు అవ్వచ్చు, అది ఎవరైనా కావచ్చు. మీరు అవ్వటానికి ప్రయత్నించండి.
చూస్తే ఎవరికైనా ముసలితనం అని కామన్. వాళ్ళ లోన్లీనెస్ ఉంటారు. ఆ లోన్లీనెస్ పోగొట్టడానికి మన ఇంట్లో వాళ్ళే ట్రై చేయండి. వాళ్ళని, పెద్దవాళ్ళని మన ఇంట్లో వాళ్ళని ట్రై చేయండి. ఎందుకు మన పెద్దవాళ్ళకి మూల పడేస్తే వాళ్ళు లోన్లీనెస్ ఫీల్ అయితే ఎంత బాధగా ఉంటుంది. అవునా కదా? ఆ లోన్లీనెస్ క్రియేట్ అయితే వాళ్ళ లైఫ్ దుర్భరం. మనకన్నీ చేసి పెట్టుంటారు. వాళ్ళని అలా వదిలేస్తే తప్పు కదా. అందుకంటే ఆ స్టేజ్ నీకు కూడా వస్తుంది. అది రాకుండా చూసుకోండి. నీకంటూ ఒకడు ఉండాలి. నీ మాట వినేవాడు, ఏమక్కర్లా. నీ మాటలు చెప్తే ఆలకిచ్చేవాడు కావాలంతే. ఆ ఒక్కడు నువ్వు అవ్వాలి. జై హింద్.